హాయ్ అండి. ఎంతో యూజ్‌ఫుల్ అయిన టిప్ అయితే చెప్తున్నాను ఇప్పుడైతే నేను వీడియో అయితే. ఇంత కష్టపడి వీడియో చేసినందుకు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అడగడం తప్పులేదు. మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను చూపించిన విధంగా సేమ్ అలాగే చేసుకోండి. మీకైతే మంచి ఫలితం అయితే వచ్చిద్ది. మా ఇంట్లో కొబ్బరి చెట్టు అయితే నరికేశారండి. అవి అటు ఇటు కాకుండా ఉన్నాయి. కొబ్బరికాయలు కాలే, అలా బోండాలని కాలేదు. అసలు వస్తదా లేదా అన్నట్టు నేనైతే ట్రై చేశాను. అలాగే సక్సెస్ అయింది. మీరేంటంటే ముదురుకాయలు అయితే ఇంకా మంచిగా ఉంటుంది. లేతకాయలు కాబట్టి నాకు అనుకున్నంత ఆయిల్ అయితే రాలేదు. కాకపోతే నేను ట్రై చేశాను కాబట్టి నెక్స్ట్ టైం అయితే నేను బాగా వస్తుంది. శ్రావణ మాసం, కార్తీక మాసం ఎలాగో వస్తుంది కాబట్టి మనం డైలీ అయితే మంగళవారాలు, శుక్రవారాలు, సోమవారాలు అయితే కొబ్బరికాయలు అయితే ఎవరో ఒకరు కొడుతూనే ఉంటారు పూజలు చేసేవాళ్ళు. మనం పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి పక్కన పెడతా ఉంటాం. అవి బూజు వస్తూ ఉంటాయి. దేనికి పనికిరావని పడేస్తూ ఉంటాము. దేవుడికి కొట్టిందే కాకోకుండా మన కాయలు అయితే ఊరకనే రావట్లేదు. మాకంటే చెట్లు ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. సిటీల్లో ఉండే వాళ్ళకి కాయలు అయితే ఊరకనే రావు కదా. ఇలా చేసారంటే మనకు ఆయిల్ కూడా వస్తుంది. స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందండి? ఎక్కడ దొరకట్లేదు. మనం ఇలా చేసుకుని మనం వాడుకోకపోయినా సరే దీపారాధనకైనా వాడుకోవచ్చండి. మనం బయట తెచ్చింది అయితే ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కాబట్టి మనం దీపారాధనకు కూడా ఇది వాడచ్చు. అసలుకి ఎటువంటి ఇది లేదు. స్వచ్ఛమైన కొబ్బరి నూనె కాబట్టి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు. ముదురుకాయలు అయితే ఇంకా ఆయిల్ అయితే బాగా వస్తుంది. ఇన్ని కొబ్బరికాయలు చేశాను కదా.